Good afternoon, everyone. తెలుగులో మాట్లాడతానండి. ఉన్న పరిస్థితుల్లో 21 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్కి లోన్స్ ఇప్పించుకుంటారు, హండ్రెడ్స్లలో ప్రాపర్టీస్ కూడా సజెస్ట్ చేసి ఉంటారు. నేను వాళ్ళ నుంచి కూడా మా అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు ఏం చెప్పేదంటే నో ఎక్స్ట్రా కమిషన్స్, ఓన్లీ బ్యాంక్ చార్జెస్ అని. 21 years బ్యాక్ కూడా ఆ విధంగానే పోయేవాళ్ళము. కాబట్టి క్రెడిబిలిటీ మంచిగా ఉంది, కస్టమర్స్ కూడా అలా వచ్చేవాళ్ళు. మాకు ఒక కస్టమర్ అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళం వాట్ ఎగ్జాక్ట్లీ హీ వాంట్. ఇప్పుడు అదే చేసుకున్నాం. కానీ అప్పటికి ఇప్పటికీ కొంత స్పర్ధ ఉంది. మార్కెట్లో వచ్చిన మార్పులు అనుకోవచ్చు, ఎకనామిక్ స్లోడౌన్ అనుకోవచ్చు, లేదంటే ఇది ఏమున్నాయో తెలియదు. అంటే తెలంగాణ మూమెంట్ చూసినాము, ఇంకా కరోనా టైంలో చూసినాము. అంతకంటే తక్కువ మార్కెట్లో విజిట్స్ అవుతున్నాయి, లీడ్ జనరేట్ అవుతుంది, కానీ డిసిషన్ తీసుకోలేకపోతున్నాం. ఏంటని కనీసం కొన్ని 200-300 పీపుల్తో మేము అడిగాం వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అంటారు. ఎందుకోసం డైరెక్ట్ కాదలేదు అంటుంది. ఏం కాబట్టి కరెక్ట్గా లేదు అంటే అప్పుడు దాంట్లో నుంచి ఐడియా వచ్చిందండి. హౌసింగ్ రిక్వైర్మెంట్స్, కస్టమర్ సొల్యూషన్స్ అనేది పెట్టాలి. మనం ఓన్లీ డిఎస్ఏగా అంటే బ్యాంక్ డైరెక్ట్ సేల్స్ ఏజెన్సీగా, ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా కాకుండా కస్టమర్స్కి ఒక పొజిషన్ అంటే ఒక లీగల్ దాంట్లో వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి అని అంటే ఏం చేయాలని అనుకున్నప్పుడు ఒక 5 బ్యాంకులలో ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అప్రూవల్ చేయించుకుంటే ఆ బ్యాంకు ఆ పర్టికులర్ ప్రాజెక్టు 5 బ్యాంకుల్లో అప్రూవల్ అవుతుంది. కాబట్టి ఎస్టిమేట్ ప్రాపర్టీ అనేది ఒక మైదానంగా చూపించవచ్చు అనే ఆలోచన వచ్చి ప్రాపర్టీ ఓనర్స్ని బిల్డర్స్ని ఏపీఎఫ్స్ తీసుకోమని అనుకుంటుంది. ఆ ప్రాజెక్ట్స్ మాత్రం ప్రజెంట్ చేసుకుంటా ముందుకెళ్తున్నాం. కస్టమర్ కూడా కంపారిజన్ ఇస్తున్నాము, ప్రీ కంపారిజన్, ప్రీ ప్రాపర్టీ చూపిస్తున్నాము. సో ఇక్కడ వాళ్ళకి ఆ విధంగా చేసి సేల్స్ ఏమైనా పెంచవచ్చు అనే ఆలోచన వచ్చిందంటే దానివల్ల ఏదైనా జరుగుతుందేమో అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు, మా ప్రయత్నం సక్సెస్ అయితే కరెక్ట్ అనిపిస్తుంది. దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం సార్. సార్ July 2024 రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది ఒక అంటే ఈ విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఈ చెరువులు కబ్జాలు, నాలాల కబ్జాలు,
డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ దానికి సంబంధించి కూడా వర్షాలు పడ్డప్పుడు కూడా చిన్నపాటి వర్షాలు కూడా మొత్తం హైదరాబాద్ అంతా మనం మనం అంతా కూడా చూస్తున్నాం. సో దీంట్లో పరిష్కారం చూపించాలనే దాని గురించి వచ్చితే ఈ హైదరాబాద్ సంస్థ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. హైడ్రా అనేది ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేటెడ్ టు ఎక్స్క్లూజివ్ ఆర్డర్. హైడ్రా అనేది చట్టపరమైన సంస్థ కాదా అయ్యే నిర్దిష్టాలు అనేది కోర్టు కూడా రకరకాల అన్నింటినీ కూడా చాలా వాదనలు అన్ని విన్న తర్వాత దీంతో పాటు మాకు చాలా పవర్స్ కూడా హైడ్రాకి ఇవ్వడం జరిగింది. రకరకాల చట్టాలు అంటే మున్సిపాలిటీస్ యాక్ట్ నుంచి ఉంటుంది, జిహెచ్ఎంసీ యాక్ట్ నుంచి ఉంటుంది, అలానే ఇతర చట్టాలు లైక్ ఇరిగేషన్కి సంబంధించిన చట్టాల నుంచి ఉంటుంది, రెవెన్యూకి సంబంధించిన చట్టాల నుంచి ఉంటుంది. ఇంకా వివిధ అంశాల నుంచి కూడా చాలా పవర్స్ ఉంది. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ఒకటి శాంక్షన్ అయింది. అది కూడా వర్క్ జరుగుతుంది, స్టాఫింగ్ కూడా జరుగుతుంది. బహుశా అది కొద్దిగా అనమాట, బహుశా ఒక 10-15 రోజులు అది ఇనాగ్రేషన్ కూడా అవుతుంది. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో మేము హైదరాబాద్ అందరికీ తెలుసు స్టార్టింగ్లో డెఫినెట్గా మేము వెరీ అగ్రెసివ్ అండ్ కొన్ని డిమాలిషన్స్ చేసిన దాని గురించి చాలా చర్చ జరిగింది. అండ్ విచ్ వాస్ వెరీ వెరీ యూస్ఫుల్ డిస్కషన్. ఎఫ్టీఎల్ అనే వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎఫ్టీఎల్ గురించి అందరికీ కూడా ఒక అవగాహన. అప్పుడు నాకు ఎవరికి తెలియదు, నాకు కూడా హైదరాబాద్ వచ్చినాక నాకు ఎఫ్టీఎల్ అనే విషయం తెలియదు. సో ఎఫ్టీఎల్ ఒక రోడ్డుని, ఒక చెరువుని లేదా ఒక వాటర్ బాడీని కాపాడడానికి సంథింగ్ అనేది చట్టాలు ఎప్పుడు ఉంది. కానీ మనం చట్టాలు రూల్స్ బోర్డులో ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా గురించి చాలా చట్టం పొరపాటు చేయడం అంటే అందరూ ఇదే కాకుండా ప్రభుత్వ ఆస్తులు చాలా మంది ఒక దగ్గర శరీరంలో ఇంకో దగ్గర కడతారు. ఇది కట్టడానికి కూడా దానికి చాలా చేస్తే దాని నుంచి కూడా పబ్లిక్ అంటే ఇట్లా అంటే ఒక దగ్గర సర్వే నెంబర్ ఇంకో దగ్గర కడతా ఉంటుంది. ఇది కూడా అంటే ఎక్కడో ఇలా జరుగుతుందా అనేది పబ్లిక్ కూడా దాన్ని కూడా చేసింది. సో అంటే ఏది ఎఫ్టీఎల్ ఏది ప్రభుత్వం భూమి ఏది కాదు ఈ అన్సర్టనిటీలో కొంత డెఫినెట్గా పబ్లిక్ డెసిషన్ మేకింగ్ కొంత స్లో డౌన్ అవడానికి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా హైదరాబాద్కి ఆపాదించడం కూడా కొంతమంది రెసిడెంట్స్ అంటే ఈ డెసిషన్ మేకింగ్ చేయడం లేదు. మనం ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్ ఒక మోసపూరిత ఫౌండేషన్ మీద కొంతమంది స్వార్థపడుతున్నారు. అలాగే కాదు, కొంతమంది స్వార్థపరం చేసినటువంటి మోసపూరిత ఫౌండేషన్ మీద రియల్ ఎస్టేట్ అనేది ఉండడం కాదు. మనం సొసైటీ మనం పోవాలి. మన ప్లాట్ ఇక్కడ ఉన్నది, రేపు ఎప్పుడు ఎవరు వచ్చి కబ్జా చేస్తామో తెలియదు, లేదా నీకు నీ ల్యాండ్లో ఎవరు వచ్చి కడగట్టడో తెలియదు. ఇంకా మనం 75-76 సంవత్సరాలు ఇండిపెండెన్స్ రావడం ఆలోచన చేస్తాం అంటే సంథింగ్ రాంగ్ సిస్టమ్స్లో. మన ట్రాఫిక్ వ్యవస్థ చూస్తే కూడా మనకు అర్థం ఎవరైతే వాడు వస్తాం, ఎక్కడంటే అక్కడ అవుతుంది, ఎక్కడంటే అక్కడ పోతున్నాడు. మనం అదే వేరే దేశాలకి అక్కడ ఎంత బాగుంది ట్రాఫిక్ వ్యవస్థ అనుకుంటున్నాం. వైజాగ్కి ఇప్పుడు ఆర్సెస్ మన కంట్రీ మన దేశాన్ని మనం ఎందుకు బాగు చేసుకోకూడదు. సేఫ్టీ రిటర్న్ ఒక ల్యాండ్స్ విషయంలో కానీ వీటిలో ఎక్కించేటోడు దీని నుంచి ఇట్లాంటి సంస్థలు ఇప్పుడు ఏదైతే మనకి విచారణ సంస్థలు ఏదైతే వస్తున్నాయో ఇది ఒక ఫేక్గా అంటే మనకి ఏంటంటే రకరకాల కూర్చొని మనం డిజిటల్ తీసుకుంటే సపోజ్ ఒక నేను ఒక భూమి కొంటున్నాను ఎగ్జాంపుల్, అది ఎఫ్టీఓలో ఉందా లేదా తెలుసుకోవాలంటే కదా. ఇప్పుడు ప్రస్తుతానికి హెచ్ఎండి వెబ్సైట్లో ఉన్నాయి. హైడ్రా ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. హైడ్రా ఈస్ కలెక్టింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు డ్రా ఎఫ్టీఎల్స్ అన్నమాట లీగల్ డేట్స్. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, శాటిలైట్ ఇమేజరీస్, అట్లానే ఇంతకుముందు తీసినటువంటి ఏరియల్ ఇమేజరీస్, చాలా ఎవరు ఎప్పుడు సైన్ చేస్తుంది. సో అంటే చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ అందిస్తుంటూ మేము ఈ ఎఫ్టీఎల్ అనేది ఏదో ఎవరో ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకోవాలి, ఎవరో ఇచ్చిన దాన్ని తిరిగిస్తారు. అది ఇంపార్టెంటే, కానీ దాన్ని క్రాస్ చెక్ చూస్తారు. ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఇచ్చాడా లేదా సిస్టమ్ అంటే మనకి సిస్టమ్స్ సో కొంచెం ఎవరో కొంతమంది చేసిన పొరపాటు వల్ల అందరినీ ఆహ్వానించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరో వెళ్తే కబు చేస్తారు.
అందరికీ ఇక్కడ ఏదో తేడా ఉందని అలా ఉండటానికి అవసరం లేదు. సిస్టమ్ ప్రాపర్ గా తయారు చేసి ఒక ఎఫ్టీఎల్ ప్రాపర్ గా డిపార్ట్మెంట్ చేసి మన వెబ్సైట్ లో పెట్టి రేపు నేను వెళ్ళి నేను ఈ ప్లేస్ లో నిల్చుకునే కనుక నేను చెరువు ఎఫ్టీఎల్ ఉన్నానా లేక బాగా ఉన్నానా లేక నేను సేఫ్ జోన్ లో ఉన్నానా తెలుసుకునే కనుక మా మా ఎక్సైజ్ అంతా కూడా సిటిజన్ అంటే ఒక మనిషికి ఒక సామాన్యుడికి అతనికి మన దేశం చేయడం అతనికి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక ఎందుకంటే ఇల్లు కొనడం లేదా స్థలం కొనడం సామాన్య విషయం కాదు. మనం ప్రాపర్టీ మ్యాచ్ మేకింగ్ అన్నారు. ప్రాపర్టీ తీసుకున్నప్పుడు మ్యాచ్ మేకింగ్ ఒక అబ్బాయి పెళ్లి చేసినప్పుడు మనం చూసాం మ్యాట్రిమోనియల్ మ్యాచ్ మేకింగ్ తీసుకున్నాం. పిల్లవాడు ఎట్లాంటి వాడు లేదా అమ్మాయి ఎట్లాంటిది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇది జాగ్రత్తలు తీసుకుంటాం లేదా అతను ఒక ఇల్లు కొనాలంటే కనుక మన లైఫ్ టైం డ్రీమ్ అంటే ఇల్లనే జీవితాంతం కలిసి ఒక ఇల్లు కొనాలని చూస్తాం. జీవితాంతం వెచ్చించి ఒక ప్లాట్ పెట్టుకోవాలని చూస్తాం. ఆ ప్లాట్ పిల్లలకి ఇవ్వాలని చూస్తాం. ఈ భవిష్యత్తుని నువ్వు ముందు ఒక 25 ముందు ప్లాన్ చేసుకుంటూ దారి ఇటువంటివన్నీ కూడా సడన్ గా ఆ ప్లాట్ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది లేదా ప్లాట్ ఎక్కడ ఎఫ్టీఎల్ లో వచ్చింది లేదా ఇట్లాంటి వచ్చినప్పుడు మన డ్రీమ్స్ అన్ని కూడా పడవలసిన కావచ్చు. మనం వేసుకున్న దారి ఏదైతే ఉందంతా కూడా మనకి ఏదో అస్తవ్యస్తంగా కనపడాలి. ఇవన్నీ ఉండకూడదు. ఈ ఏదైతే కనుక ఉందో ఒక సిస్టమ్ అనేది ప్రాపర్ ఉండడానికి వేగాన్ని పనిచేస్తుంది. సో దీంట్లో ఎఫ్టీఎల్ ప్రాజెక్ట్ అనేది దాంతో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని చోట్ల ఎక్కడో సర్వే నెంబర్ చూపిస్తారు, ప్రైవేట్ పక్కన సర్వే నెంబర్ చూపిస్తారు. పర్మిషన్ తీసుకొచ్చి గవర్నమెంట్ ల్యాండ్ లో పెట్టే సందర్భాలు పబ్లిక్ ఏం చేయాలి సింపుల్ కావాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో చూసి ఆ సర్వే నెంబర్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకో. మీరు గూగుల్ అనే వెబ్సైట్ మీకు తెలుసు ఎక్కడ ఉంది మీకు చూపించిన సర్వే నెంబర్ ఎక్కడ ఉంది దాని ఇక్కడ ఉంటాయి. సో మేము కూడా దాని గురించి చాలా చేయాలని రెండు డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేసి ఈ ఖమ్మం ఉంటే ఒక ఇంపార్టెంట్ టూల్ వాటి తీసుకొచ్చి పబ్లిక్ ఒక డెసిషన్ మేకింగ్ లో ఒక చేయడానికి కూడా ఒక అంటే రేపు మోసపోకూడదు అనేటటువంటి ఎవరు కొంతమంది కబ్జాలు చేసేదానికి దానికి అందరూ కూడా వెళ్ళవలసిన వస్తుంది. సో ఈ విధంగా అంటే మోర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రేడ్ సిస్టమ్ అండ్ వేర్ సిటిజన్ కెన్ టేక్ ఏ డెసిషన్. సో పెట్టి ఒక ఈ దిశగా డెవలప్ చేస్తున్నారు. So that was the intent of the government. That was the object that was given by the objective with this data has been quoted. So ఇది మనం ఏంటి అంటే మాకు ఇచ్చిన లక్ష్యాలు మాకు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇదే రియల్ ఎస్టేట్ స్తంభాల గురించి చెప్తున్నారు. హైడ్రా కావాలి రియల్ ఎస్టేట్ స్తంభాల గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది బడబాబు చేతిలో ఎక్కడ 100 కోట్లు 50 కోట్లు ఉంది లేకపోతే ఇది ఎస్ఎఫ్టీ 10,000 15,000 అమ్మేది రియల్ ఎస్టేట్ ఈస్ మచ్ బిగ్గర్ థింగ్. ఎస్ అఫోర్డబిలిటీ అనేది ఉండాలి. 10 మందికి అందరికీ అందుబాటులో ఇల్లు ఉండాలి. అందరికీ సామాన్యుడు కూడా ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఉండాలి. దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మనం అంతా కదా రోటీ కప్పడాలన్నమాట ఇల్లు లేని బేసిక్ హౌసింగ్ ఇస్ బేసిక్ థింగ్. కానీ 10,000 15,000 ఎస్ఎఫ్టీ చొప్పున పెట్టి మీరు అక్కడ కొనాలంటే కనుక జీవితాంతా యూనియన్ కట్టేటటువంటిది మీకు అఫోర్డబిలిటీ మెజర్ చేసేది సంథింగ్ కాల్డ్ పిఐ రేషియో. అంటే పిఐ ఇస్ ప్రైస్ టు ఇన్కమ్ రేషియో. పిఐ రేషియో ప్రైస్ అంటే ఏంటి? ఇల్లు ఒకటి ఒక ఇల్లు దాని రేట్ ఒక ఇల్లు కొందాం అనుకున్నాం దాని రేటు సే ఎస్ఎఫ్టీ అక్కడ 7,000 చెప్పాడు. నేను సే 1,500 ఎస్ఎఫ్టీ కొందాం అనుకుంటాం. 1,500 into 7 something like 1 lakh 1 crore 5 lakhs or something else. Plus నాకు కార్ పార్కింగ్ ప్లస్ నాకు ఏది ఇంటీరియర్స్ అన్ని కలిపి 20-30 లక్షలు అవుతుంది. అంత కలిపి వేరే 1,40,00,000 ప్రైస్. ఐ నా ఇన్కమ్ నేను ఎంత సంపాదిస్తాను? నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తాను. నెలకు నాకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 12 లక్షలు అవుతుంది. సో పిఐ రేషియో ఎంత అవుతుంది? 1.5 డివైడెడ్ బై 12 లక్షలు. ఇట్ సంథింగ్ లైక్ మోర్ దెన్ 12 పాయింట్ సంథింగ్ 12 దాకా వస్తుంది. అంతే కదా? 14 12 లక్షలతో భాగిస్తే 12 వస్తుంది.
బిఏ రేషియో వచ్చిందగా మామూలుగా మాట్లాడండి. 5 కన్నా ఎక్కువ బిఏ రేషియో ఇస్ నాట్ యాక్సెప్టబుల్. రైట్. 5 కన్నా ఎక్కువ ఉంటాయి కనుక ఈ సెక్షన్ అన్ఎఫోర్డబుల్. అదే ఏమంటే ఎక్స్ట్రీమ్గా అన్ఎఫోర్డబుల్. సో మనం ఎక్కడైతే కనుక 12, 15 అట్లా బిఏ రేషియోస్ వెళ్ళారంటే అన్అఫోర్డబుల్ హౌసింగ్ లేదు. సో అన్అఫోర్డబుల్ దాన్ని అఫోర్డబుల్ కల్పిస్తుంది. కరెక్షన్ అనేది రేట్లు కరెక్షన్ అనేది నిరంతరం జరుగుతుంది. లేదా ఎక్కడ వచ్చిందో తెలుస్తుంది కాదు. రేట్లు తగ్గుతాయి. 2008 కూడా జరిగింది. జరిగింది. సో ఇలా రేట్లు పెరుగుతాయి, మళ్ళా పడతాయి, మళ్ళా పెరుగుతాయి, పడతాయి. ఇవన్నీ హైడ్రా కాపాడాల్సి కొత్తగా వేస్తుంటారు. రియల్ ఎస్టేట్ అంటే కనుక మొత్తం ఇలా జరుగుతుంది. అది కూడా దాన్ని కూడా మీరు చూడాల్సి. సో రకరకాల ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ అఫోర్డబిలిటీ పెంచాలి, హౌసింగ్ తీసుకురావాలి. అలాగే కూడా అందుబాటులో ఇల్లు ఉండేది చేయాలి. అప్పుడు మారుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉన్నటువంటి రిటాలియేటరీ ట్రావెల్స్ లేకపోతే అంశాలతో దాని ఇంపాక్ట్ ఉండడం మాత్రం దాని ఇంపాక్ట్ లేదు అన్ని చోట్ల. హైదరాబాద్ ఇస్ నో ఎక్సెప్షన్. ఇండియా ఇస్ నో ఎక్సెప్షన్. ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ ఉన్నప్పుడు దాంట్లో కూడా మనకి రకరకాల రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఇంపాక్ట్ లేకపోతే మనకి ఇన్వెంటరీ అవుట్సోర్స్ ఇన్వెంటరీ కనుక 2 లక్షల పైన ఇది 2-3 లక్షల పైన ఫ్లాట్స్ కట్టే ఎప్పుడు ఉన్నాయన్నమాట. రాసుకున్నాం ఎప్పుడు రాసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్. సో మళ్ళా కమింగ్ బ్యాక్ బ్యాంకర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పేటంటే మనం జనరల్గా ఏమనుకుంటాం, బ్యాంక్ వాళ్ళు కనుక ఒక బెట్టింగ్ వేసి ఇస్తే కనుక అంత సేఫ్ అవుతుంది. మన ఈ మధ్య మేము ఆశ్చర్యపోయింది ఏంటంటే బ్యాంకులు బెట్టింగ్ చేస్తున్నాం అంటే ఇది ఇనిషియల్ గా డెమోలిషన్స్ వాళ్ళు కూడా చేసినప్పుడు దే హావ్ నాట్ డన్ ద డ్యూ డెలిజెన్స్. వాళ్ళు కూడా పర్మిషన్ లేని వాటిని క్యాన్సిల్ చేసిన దానికి కూడా ఈ మధ్య చూస్తాం. 2010లో ఉన్నటువంటి కొన్ని దాంట్లో కూడా అక్కడ బ్యాంకర్స్ జరిగిన ఇంప్రూవ్మెంట్స్ 2010లో హౌసింగ్ అనేది లేకపోతే ఇది లేనప్పుడు అంటే దానికి లేనప్పుడు అక్కడ పర్మిషన్ లేనప్పుడు దానికి పరిమితుల్లో ఇవన్నీ కూడా బ్యాంక్ ప్రతి వాడు ఈ ప్లేయర్స్ రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఆఫ్ ది గేమ్ ఉన్నాయి. రూల్స్ ఆఫ్ ది గేమ్ అందరూ ఆచరిస్తారు, అందరూ పాటిస్తారు. ఇలాంటి వెరీ రూల్స్ వస్తాయి. సో ఇది ఏంటి ఒక ఇవ్వబడిన దగ్గర ఇవ్వకూడదు. గవర్నమెంట్ బ్యాంక్ లో బిల్డింగ్ కడుతున్నారు, వాళ్ళు అన్నదాంట్లో పర్మిషన్ తెచ్చుకుంటాడు. అదే పర్మిషన్ క్యాన్సిల్ చేయించాలి. దానికి లోన్ ఇవ్వడం అనేది దానికి మనం వెంటనే ఈ సిస్టమ్స్ అన్ని కూడా తెలుసు ఎక్కడ కట్టాలో ఎక్కడ కట్టాలి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు కొందరు తెలియడానికి అవకాశం. ఇంకా మనం వెళ్ళేకపోతే కూడా ఇంకా వెళ్ళేకపోతే కూడా చాలా చోట్ల నాకు ఒక చిన్న ఒక చిన్న చెప్పాడు. ఇప్పుడు ప్రాపర్టీ కొందామని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళాను. నేను వెళ్తే ప్రాపర్టీ తీసాము. అంతా ఆల్రెడీ అంతా టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాము. టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఒక 5 లక్షలు 2 లక్షలు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత పేపర్స్ కూడా తీసుకున్నాము. పేపర్స్ ఇచ్చిన తర్వాత వెడ్డింగ్ ఇచ్చాం. ఇద్దరికి వెడ్డింగ్ ఇచ్చాం. ఇద్దరు లీగల్ థింగ్స్ ఎవరో ఇచ్చారు. ఒక అతను కూడా వస్తుంది అడ్వకేట్ అవ్వచ్చు. రెండింటిలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఇతను అక్కడికి వెళ్ళి ఒకసారి అక్కడ చూద్దాం, మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ తెలిసి అక్కడ చిన్న చాయ్ బండి ఉన్నారన్నమాట. ఆ చాయ్ బండి దగ్గర మాట్లాడుతున్న ఆ సైడ్ దగ్గర వాడు అన్నారంటే ఒకసారి సుప్రీంకోర్టులో నడుస్తుంది, ఇంగ్లీష్లో నడుస్తుంది. అది తెలియదు ఇచ్చిందని. అంటే ఇండియన్ ఈక్వల్లీ కావచ్చు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఎవరైతే కనుక జస్ట్ ఉంటేనే మనం ఇది ట్రైన్ మీదే కాకుండా కొన్ని సందర్భాల్లో డౌట్ వస్తే చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఎన్ని చేసే క్రమంలో ఎప్పుడైతే మోసపోయేవాళ్ళు నేను మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆటోమేటిక్ అయిపోయింది. సో రేపు ఎక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఇటువంటి మోసం కొనేవాళ్ళు కాదు, దాని వెనకాల చుట్టాలు అమ్మేవాడు. తెలుగులో సపోజ్ ఇల్లు పెట్టి అమ్ముతున్నాడు. తర్వాత అసలు ఆ ఎంతకాలంలో పనిచేసి ఎవరైతే కనుక ఎవరైతే చెరువులో ప్లాట్లు నిర్మాణం చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళని వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్ పీపుల్ బిహైండ్ వాళ్ళ కోసం తప్పకుండా వాళ్ళని ప్రాసెస్ చేయడం మొదలైంది. కొత్త చట్టం వచ్చింది. జిఆర్పిసి మోడల్ జిఎన్ఎస్ఎస్ చట్టం ఆస్తులు కూడా అటాక్ చేశారు. ఆస్తులు అటాక్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా కొత్త చట్టం చేశారు. సో ఇవన్నీ కూడా మనం అంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉన్నాయి.
ఇది ఎఫెక్టివ్‌గా పనిచేయకపోవచ్చు ఇంకా డెఫినిట్‌గా మీ హ్యావ్ బెటర్ సొసైటీ అండ్ ఎవరైతే సామాన్యులు లేకపోతే ఎవరైనా ఇంటికి కొనాలంటే కనుక కళలన్నీ కూడా మీరు పెట్టినట్టు ఈ మేకమేడ మీకే పరిస్థితి రాకుండా ఆ కళలుగా రియలైజేషన్ అయ్యేటటువంటి విధంగా కూడా మనం సొసైటీకి పనిచేసినట్టు అందరం మనం సీరియస్ యానిమల్స్ వీడియో అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు బట్టి హ్యాస్ టు డూ పేరుకేం ఉండాలి అలా పేరు ఎవరికి ఆ దిశగా పోవాలి నేనంతా మనం ఏదో ఒక యూరోపియన్ థాట్ లో ఏది మొత్తం అంతా ప్రమాణంలో నేను మాట్లాడడం కానీ బట్ ఎస్ డెఫినెట్ గా మన లక్ష్యం ఒక మంచి లక్ష్యం కూడా పనిచేసినప్పుడు డెఫినెట్ గా థింగ్స్ ఈ ఫాలోయింగ్ ఇన్ లైఫ్ సో అది ఏ రకాన్ని మన కష్టపడి కానీ మన జాబ్ అండ్ ఎవరికైనా కూడా ఐడియా గివ్ మీకు తప్పకుండా స్పోర్ట్స్ ఒక మంచి ఉద్దేశం కోసం మంచి ఇంటిగ్రిటీ నుండి ఎవరికైనా కనిపించాం ఐడియా డెఫినెట్లీ సపోర్ట్ మన ఉద్దేశాలు లేకుండా వాళ్ళపై ఇంటెన్షన్స్ పనిచేస్తూ చేస్తూ ప్రజలకు మంచి చేయాలనుకున్న ఆల్వేస్ ఐడియా ఉంటుంది like thank once again Richard Neil and Ashok Reddy I really be with this start. Thank you. Thank you, sir, for sharing your thoughts on Texas Gas India and your expertise in Hydra, and that's very informative, sir. And you are the way you address the ongoing issues. Thank you very much. You would like to give me a clarity. हाँ बोले कुछ नहीं लगता है अपना नया वाला क्या ये क्या रहा है फोटो 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 no 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 hold on guys कैसा जाते रहेगा Understood? Which? साउंड अच्छा नहीं आ रहा है आ गया साउंड आ गया परफेक्ट अपलोड करने के बाद करेंगे नहीं हाँ आ गया साउंड परफेक्ट है चेक करो रीचेक करो एक बार चेक करके मत करो बार बार चेक करो तो कैमरा निकालो नहीं होता अरे नहीं जाता वैसा नहीं जाता लैपटॉप उठा के लेके आओ अरे नहीं जाता मेरी जान कहीं बता रहा
सूर्या सूर्या go ahead. Go forward. Go. Stopping, huh? हाँ, you the camera. I go to the. No, नहीं जाएगा वहाँ पर, नहीं जाएगा वहाँ. This connected. Sir, excuse me. Excuse me, sir. उठा के लेकर नहीं आता नहीं जाता जी नहीं जाता वायरलेस नहीं है ना वायर्ड है ना नहीं जाता। इन लोगों को थोड़ा हटा था सामने से थोड़ा हटा रेड शेड वालों को हटा सर्दी कैसा का बंद कर दूं